అరుణ గారు అరుణ గారు ఏదైతే మొత్తం మీద ఇప్పుడు అక్కడ బురదమయమైపోయింది. వాస్తవానికి ఒకనొక సమయంలో మాత్రం బాగా వాటర్ చేరింది. కానీ ఇప్పుడైతే పని చేయడానికి కూడా వీల్లేదు. సుమారుగా ఒకవేళ ఎండ కొట్టినా కానీ 15 నుంచి 15 రోజుల సమయం పడుతుంది అని, నీళ్లు తోడేసినా కానీ 15 రోజుల సమయం పడుతుందంట. అంతే, అంత బాగా వాటర్ వస్తాయా? దీన్ని ఇంజనీర్ల ప్రతిపాదన చూడలేదంటారా? అసలు రాజధాని కట్టడంలో ఒక రూపురేఖలు అంటూ ఏం లేదు, వాటికనే గాలికి వదిలేసి ఇక్కడ రాజధాని కట్టేద్దామని చెప్పేసి అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకోని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదని అనుకోవచ్చా? సార్, ఫస్ట్ థింగ్, ఊరా జగనన్న కాలనీలు అని చెప్పేసి వీళ్ళు కొన్ని కేటాయించారు, కొన్ని ల్యాండ్లు కేటాయించారు. మీకు తెలుసు ఆ విషయం. కొన్ని చోట్ల ఇచ్చిన ప్రతిది కూడా ఖాళీ ల్యాండ్ ఎక్కడ ఉంది, అది శ్మశానమైనా వాగైనా సరే ఇచ్చారు. రాంగ్ యాటిట్యూడ్ అండి. ఈవిడ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మీరు అడిగిన దానికి నేనంటుంది రైతు రుణమాఫీ గురించి మాట్లాడొచ్చు కానీ మేము మీ జగనన్న టైంలో ఇచ్చినటువంటి ఊరు చివరి శ్మశానపు కాలనీల గురించి మాట్లాడకూడదు. ఆపండి. శ్మశానాలు కాదు అవి. ముందు నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ఎందుకు మాట్లాడతారు అట్లా? రామారావు గారు మనం నీట్గా డిబేట్లోకి వచ్చాం. వచ్చిన క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే అండి. ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకొని ఒక ఆడపిల్లలు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎందుకంటే ఆ మాట్లాడే మాట మీరు విన్న తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పైన మాట్లాడాలి. అమరావతి కూడా శ్మశానం అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమరావతి శ్మశానం అని కూడా మాట్లాడు. దానికి సమాధానం చెప్పండి. రైట్, కంటిన్యూ చేయండి అన్న గారు, కంటిన్యూ. సార్, ఎలా అయితే ఎక్కడున్న ఖాళీ ల్యాండ్ లో నిర్మాణాలు జరిగిన తర్వాత అక్కడ మేరవా లేదంటే పునాదులు అన్ని వేసాక, భవనాలు వేసాక దాని కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా పూర్తయింది అని చెప్పేసి నమ్మి వీళ్ళు జగనన్న ఖాళీలు అని చెప్పేసి ఊరి చివరి వాగుల్లో, శ్మశానాల్లో, డౌన్ భూముల్లో ఇచ్చారో, ఇవాళ అట్లాంటి భూమిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మంచి భూమిని చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఆ భూమిలో నిర్మాణాలు జరుగుతున్నప్పుడు, వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా వాటర్ నిలవడం అనేది సహజం. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఈ సమస్య ఎవరికైనా ఎదురవుతుంది. స్వయంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరికైనా ఈ సమస్య తెలుస్తుంది. ఇవాళ రాజధాని కూడా 5 ఏళ్ల పాటు పాడు పెట్టకుండా అప్పుడు బాబు గారు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని అలాగే గత ప్రభుత్వం కనుక కంటిన్యూ చేసి ఉంటే వాళ్ళు ఈ సమస్య ఉండేది కాదు. వీళ్ళు మాట్లాడడానికి ఈ క్వశ్చన్ కూడా అక్కడ ఉండేది కాదు. కానీ వాళ్ళకి చేతగాక ఆ నిర్మాణాలను అలాగే వదిలేసి పాడు పెట్టారు కాబట్టి వాళ్ళ ఆ భూమికి అట్లాంటి దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వచ్చి కేవలం 14 నెలలు అయ్యింది కాబట్టి నీళ్లు కూడా నిలవనటువంటి అంత స్థాయిలో నిర్మాణం అనేది ఏ ప్రభుత్వానికి వీలుగా సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకొని మరి రాజధాని నిర్మాణం జరుపుతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఇంకొంచెం బెటర్ గా రాజధాని అనేది కంప్లీట్ చేసే సిచ్యువేషన్ ప్రభుత్వానికి ఉంటది. 14 నెలల్లోనే అసలు వర్షం పడితే, విపరీతమైన వర్షాలు పడితే నీళ్లు నిలవనంత మెరకలుగా ఎక్కడ నిర్మాణం జరగలేదు, జరిగిందని కూడా మేము చెప్పట్లేదు.